అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అందులో కీలకమైనటువంటిది ఏంటంటే ఈ గనులకి సంబంధించి ఇచ్చేటటువంటి గ్యారంటీలు. సాధారణంగా గ్యారంటీ అంటే బ్యాంకు వాళ్ళు కన్ఫర్మ్ చేసేది, అవి లోకల్ బ్యాంకులు ఇవ్వాలి. కానీ తాజాగా చూస్తే మన దేశంలోని బ్యాంకులు కాకుండా ఎక్కడో వెస్టిండీస్లో ఉన్నటువంటి సెయింట్ లూసియా కేంద్రంగా ఉన్న యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు కూడా ఇక్కడ సమర్పించారట. ప్రభుత్వ రంగ సంస్థలు వీటి పరిగణలోకి తీసుకుని టెండర్లు కూడా ఇచ్చేసినాయట. ఇప్పుడు ఒకవేళ కనుక అవి డబ్బులు చెల్లించకపోతే అక్కడికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకొచ్చేవాళ్ళు ఎవరు? గనుల శాఖ పిలిచిన సేవరేజ్ వసూలుకు సంబంధించి 6 టెండర్కి 79.38 కోట్లు, ఎస్పీడీసీఎల్లో 19 పనులకు చెందిన 329 కోట్లు, ఈపీడీసీఎల్లో 4 పనులకు 36.96 కోట్లు, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లోని ఓ పనికి 62 లక్షలకు సంబంధించినటువంటి బ్యాంక్ గ్యారంటీలు యూరో ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించినవే ఉన్నాయి. రాష్ట్రంలోని ఆయా సంస్థల అధికారులు వాటిని ఎట్లా అనుమతించారు అన్నటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ అయింది. ఇలాంటి వాటి మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు.